హలో, మనం ఇప్పుడు నల్లపరెడ్డిపల్లిలో ఉన్నాము. పులివెందుల రూరల్ జడ్పీ ఉప ఎన్నిక జరిగిన గ్రామాల్లో ఇదొకటి. అసలు ఇక్కడ వాస్తవ పరిస్థితి ఏంటి, ప్రజలు ఏం చెప్తున్నారు అనేది చూద్దాం. హలో అండి. హలో సార్, మీ పేరు? నా పేరు విష్ణువర్ధన్ రెడ్డి. మీరు జడ్పీ ఉప ఎన్నికలో ఓటేశారా? వేయలేదండి. మేము వైఎస్ఆర్సీపీ పార్టీ ఏజెంట్. మామూలుగా అయితే ఓట్లు వేయాలి, ఓట్లు ప్రజలకు చెప్పి వేపించాల్సిన బాధ్యత కూడా మా పైన ఉంటుంది. కానీ అలాంటి పరిస్థితి అయితే మొన్న ఎలక్షన్లో మేము ఎప్పుడు చూడలేదు. ఎందుకు ఓటు వేయలేకపోయారు? ఓటు వేయలేకపోవడానికి కారణం ఏంటి? అసలు ఎలాంటి పరిస్థితి ఉంది ఈ పోలింగ్ టైంకి? మామూలుగా 6కి పోలింగ్ స్టార్ట్ కావాలి. మేము 5:30కి రెడీ అయ్యాము. రోడ్డు పైకి వెళ్దామని పోలింగ్ స్టేషన్ దగ్గరికి వెళ్ళడానికి ట్రై చేశాము. కానీ అక్కడ మాకు అసలు ఇంటి బయటికి వచ్చేసరికి మాకు అప్పుడే ఫోన్స్ వస్తున్నాయి, మీరు ఎవరు రావద్దు, మిమ్మల్ని కొడతాము, మిమ్మల్ని ఇది చేస్తామని. సరే ఏమైతే ఏదైతే అది ఒకసారి పోదాము అనేసి చిన్నగా మా రోడ్డు పైకి వెళ్ళామండి. వెళ్తే అక్కడ వాళ్ళు కట్టెలు, రాళ్ళు, విపరీతమైన జన సమీకరణ, వెహికల్స్ పెట్టి మమ్మల్ని పూర్తిగా అవాయిడ్ చేశారు. మీరు అసలు రావద్దు ఎలక్షన్కి. అంటే పోలింగ్ బూతులు కూడా మీ గ్రామం నుంచి వేరే గ్రామానికి మార్చారు అని చెప్పేసి అని కూడా కొంత ప్రచారం జరిగింది కదా, అందులో నిజమెంత? అది 100% కరెక్ట్ సార్. దాని గురించి ఎన్నికల కమిషన్ కూడా మేము విన్నవించుకున్నాము. ఇట్లా జరగడం ఎప్పుడు లేదు ఇది పరిస్థితి, ఎట్లా దీనికి రెక్టిఫై ఏం చేయాలని ఎంఆర్ఓ అని అడిగాము, డిప్యూటీ కలెక్టర్ గారిని అడిగాము. కలెక్టర్ గారికి కూడా చెప్తే ఆయన ఏం స్పందించలేదు. దీనిపైన మేము ఎన్నికల కమిషన్కి పంపిస్తాము, ఆ తర్వాత చూద్దామనేసి ఏదో నెగ్జిలెన్సీగా సమాధానం చెప్పేసి ఆయన వెళ్ళిపోయాడు. మా ఊరికి వచ్చి ఇట్లా నల్గొండపల్లి వరకు కలెక్టర్ గారు వెళ్ళారు. అక్కడ అడిగారు, ఇక్కడ అడిగారు, వాళ్ళు సరైన సమాధానం కూడా ఇవ్వలేదు దానిపైన. మీ ఊళ్ళో, మీ చుట్టుపక్కల ప్రాంతాల్లో మొత్తం అంతా ఈ పంచాయతీ పరిధిలో 3900 ఓట్లు ఉన్నాయంటున్నారు. ఎన్ని ఓట్లు పోలింగ్ ఉంటాయి ఒక పోలింగ్ ఏజెంట్గా మీ అబ్జర్వేషన్? నా ప్రకారం అయితే 10% కూడా ఓట్లు మా ప్రజలు ఎవరు ఓటుకి అయితే వెళ్ళలేదండి. వెళ్ళిన వాళ్ళను కూడా స్లిప్ తీసుకొని మీరు వెళ్ళిపోండి గేట్ దగ్గర నుంచే అని చెప్పారు వాళ్ళు. ఈ ఊరికి నల్లపరెడ్డివారిపల్లి ప్రాంతంలో జమ్మలమడుగు ప్రాంతం నుంచి ఎక్కువ మంది వచ్చి ఓట్లు వేశారు అని రాష్ట్రం అంతా ప్రచారం జరిగింది. అందులో నిజమేనా? మీరు ప్రత్యక్ష సాక్షిగా ఉన్నారు కదా, మీరేం చెప్తారు? ప్రత్యక్షంగా చూసాం సార్. ఆయన భూపేష్ రెడ్డి గారు వచ్చారు, వాళ్ళ బాబాయ్ ఆదినారాయణ రెడ్డి గారిని చూసాం, వాళ్ళ జనాల్ని చూసాం, వాళ్ళలో మా బంధువులు కూడా ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడాం. వాళ్ళే చెప్తున్నారు ఎందుకు మీరు వచ్చి ఊరికే దెబ్బలు తింటారు అనే ఉద్దేశంతో వాళ్ళు మీరు వెళ్ళిపోండి అని మా రిలేటివ్స్ కూడా వచ్చిన వాళ్ళలో ఉన్నారు. వాళ్ళు కూడా వెళ్ళిపోమని చెప్తే మేము ఎందుకు లేనేసి ప్రజల్ని ఇబ్బంది పెట్టడం, మమ్మల్ని ఇబ్బంది. పోలీసులు కూడా మీరు ఎందుకు వచ్చారనేది మమ్మల్ని అడుగుతున్నారు, కానీ వాళ్ళని ఎవరిని కూడా ఒక్క మాట కూడా ప్రశ్నించే ఇది లేదు. అంటే పోలింగ్ మాత్రం మీ ఊళ్ళో మీరు మాత్రం ప్రేక్షకులుగానే మిగిలిపోయారా? ప్రేక్షకులుగా కూడా చూసే అవకాశం కూడా మాకు లేదు సార్. ఎందుకంటే అక్కడ ఒకరిద్దరు నిలవనే కూడా పోలీసులు మా ఇంటి వరకు మమ్మల్ని తరుముకుంటూ వస్తున్నారు, కానీ వాళ్ళని అయితే ఆ చూసే భాగ్యం కూడా లేదు మాకు. అంటే ఏ విధంగా జరుగుతుంది అనేది కూడా మాకు తెలియలేదు. ఎలక్షన్ ఇంత బాగా జరుగుతుంది అని కూడా మాకు ఇంతవరకు తెలియదు. ఈ పద్ధతులు కూడా ఎలక్షన్ ఓట్లు వేసుకోవచ్చు. గత నాకు 40 సంవత్సరాలు ఉన్నాయి, 5-6 ఎలక్షన్ చూశాను నేను. ఎప్పుడే కానీ ఈ విధంగా ఎలక్షన్ వేసుకోవచ్చు, ఓటు బ్యాంక్ ఏ విధంగా కూడా జరపచ్చు అనేది ప్రత్యక్షంగా నిన్న చూసిన తర్వాత మాకు అర్థమైంది. పులివెందుల్లో 40 ఏళ్ల తర్వాత ప్రజాస్వామ్యం బతికిందని, ప్రజాస్వామ్యబద్ధంగా పోలింగ్ జరిగిందని చెప్తూ ఉన్నారు కదా, దాని గురించి మీరేం చెప్తారు? ఒక్కటి సార్, ప్రతి ఒక్క టీవీ ఛానల్ కానీ ఏమైనా కానీ, టీవీ ఛానల్ అంటే 100% నిజాలు మాట్లాడాలా, నిజాలు చెప్పాలా జనానికి. కానీ కొన్ని ఛానల్స్ మరి వాళ్ళు ఎక్కడి నుంచి తీస్తున్నారో ఏం చెప్తున్నారో మరి జనాలకు అర్థం కావట్లేదు. కానీ మామూలుగా బాగా పోలింగ్ అయింది, విపరీతంగా జనాలు ఉన్నారు అని మరి ఏ విధంగా వాళ్ళు చెప్తున్నారో నాకు అర్థం కావట్లేదు. మరి ఆ ఛానల్ వాళ్ళకి మరి ఎందుకో, మరి ఇప్పుడు ఒక నమ్మకం ఉండాలి టీవీ అంటే, ఆ నమ్మకాన్ని కూడా వాళ్ళు కోల్పోయి మరి అద్భుతమైన పరిస్థితిలో ఈ విధంగా పబ్లిసిటీ చేసుకోవడం చాలా దారుణమైన పరిస్థితి. అంటే ఒక వైసీపీ ఏజెంట్గా కాకుండా మామూలుగా ఒక నల్లపరెడ్డి గ్రామస్తుడిగా మీ ఊళ్ళో జరిగిన పోలింగ్ ఎక్స్పీరియన్స్ చూసిన తర్వాత ఓవరాల్గా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు రాష్ట్రానికి కానీ మిగతా ప్రాంతాల ప్రజలకు కానీ? ప్రజాస్వామ్య పద్ధతిలో ఎలక్షన్ జరగాల, ప్రజల నాయకుడిని ఎన్నుకుంటే దాన్ని ఎన్నిక అంటారు. కానీ ఈ విధంగా ఓట్లు వేసుకోవడము, ఈ విధంగా అయినప్పుడు ఎందుకండి ఈ ప్రజాస్వామ్యాలు, ఈ ముఖ్యమంత్రి పదవులు, ఈ జడ్పీటీసీలు ఇవన్నీ ఎవరికి కావాలనుకుంటే వాళ్ళకి ఇచ్చుకోవచ్చు. ఇవన్నీ మళ్ళీ ప్రజలకు ఖర్చు, గవర్నమెంట్కు ఖర్చు, వ్యవస్థకు ఇది, ఇవన్నీ ఎందుకు అనవసరంగా? ఇదేనండి మేము చెప్పేది. నేను అంత ఇంతో చదువుకున్నాను. నేను డైరెక్ట్ నరేంద్ర మోడీ గారికి ఒక లెటర్ నా విధంగా లెటర్ రాసి ఏదన్నా కానీ ఆయనకు తెలియజేద్దామనే భావన కూడా నాలో కలిగింది. మీరు ఇక్కడ వైసీపీ కంచుకోట బద్దలైందని, మొత్తం అంతా ఇప్పుడు వైసీపీకి జగన్కి ఎదురుగాలి వీస్తోందనే ప్రచారం మీద మీరేమంటారు? మీడియాలో ప్రముఖంగా రాస్తూ ఉన్నారు కదా, అట్లా అని. వైసీపీ కంచుకోట బద్దలైంది, మరి అట్లాంటప్పుడు ఎందుకు సార్ ఎలక్షన్ జరపడము? రేపు ఎమ్మెల్యే ఎలక్షన్ కూడా ఈ విధంగానే జరుపుకోవచ్చు. మీరు మళ్ళీ ఎలక్షన్లు ఎందుకు? జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్కరి గుండెల్లో ఉన్నాడు ఆయన. మరి నువ్వు బద్దలైనప్పుడు ఈ విధంగా నువ్వు బయట నుంచి జనాలను తీసుకొచ్చి ఈ విధంగా రిగ్గింగ్ చేసుకోవడం ఎందుకు? నువ్వు మరి ఎన్ని ఎలక్షన్ జరిపి చూపించుకోవచ్చు కదా మీరు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. నల్లపరెడ్డిపల్లిలో వేప చెట్టు కింద రచ్చబండ తరహాలో కొందరు పెద్దలు ఇక్కడ ఉన్నారు. వీళ్ళని అడిగి అసలు ఉప ఎన్నిక పోలింగ్
సరళి ఎలా జరిగింది, అసలు ఓట్లు వేశారా, అసలు వాస్తవ పరిస్థితి ఏంటనేది చూద్దాం. అదే మొన్న జడ్పీటీసీ ఉప ఎన్నికలో ఓటేశారా? ఎందుకు వేలా? ఎందుకు మీకు ఓటర్ స్లిప్ ఇవ్వలేదా? ఎట్లా తిన్నారు ధర్మశాల పోలీసు వాళ్ళంతా. అవునా? లేదు, మీ ఎడం చేయి వేలు చూపించండి. నల్లపరెడ్డిపల్లిలో 70% పైగా పోలింగ్ జరిగిందని చెప్తున్నారు. ఎవరే ఇళ్ళ నుంచి బయటికే పోలే. అవునా? అసలు అట్లాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? పోలీసులు రానిలే సార్. 20 పోయి కొట్టించుకొని వేసినాను నేను ఓటు. కొట్టించుకుని వేయాల్సిన అంత అవసరం అలాంటి పరిస్థితి 20 పోయినాం సార్. మా ఊరు కాదు. ఇక్కడి నుంచి పోలింగ్ బూత్ ఎర్రబల్లికి మార్చాల్సిన అవసరం ఏంటి? మాకేం తెలుసు సార్. ఇంతకు ముందు ఎప్పుడన్నా ఇట్లాంటి ఎప్పుడు లేదా సార్. మీరు ఓటేసారా మొన్న? సార్. ఎందుకు వేయలా? వాళ్ళు దొబ్బినారు, నేనేం చేసేది, కాలు లేవు. ఎవరు దొబ్బినారు? ఓటు వేయడానికే కదా ఉప ఎన్నికలు జరిగింది, మీరు వేయలేకపోవడం ఏంటి? పాండి అంటే పోలీసు వాళ్ళు ఏం చేయాలా? ఏది మీ ఎడం చేయి చూపుడు వేలు చూపించండి. ఏంది ఏంటి చెబుతాం సరే, మేము జగన్కి వేయాలని మేము అనుకుంటే నాకు కాలు ఇరిగినప్పుడు ఆయనే అన్ని చేసినాడు. అసలు ఇంతకు ముందు ఎవరన్నా ఆపినారా ఇట్లా పోలింగ్ లో? ఎప్పుడన్నా ఓటు వేయకుండా ఎప్పుడన్నా జరిగిందా? ఇప్పుడు ఆపలే స్వామి, ఇప్పుడే. పెద్దమ్మ ఓటు వేసినారా మొన్న? వేయలేనా? మీకు కాగితం ఇచ్చారా? ఓటు వేయడానికి కాగితం ఇచ్చారా? ఇచ్చినారు. మరి ఎందుకు ఇవ్వలేదు? వాళ్ళు వేసుకున్నారు, మేమేం చేసేది. ఎవరు కొత్త వచ్చి తిన్నారంటే. ఎక్కడి నుంచి వచ్చినారు? ఏం ఎక్కడి నుంచి వచ్చినారు మాకేం తెలుసు. మీరైతే వేయలే? వేయలే. ఇంతకు ముందు ఎప్పుడన్నా ఇట్లా జరిగిందా? మీరు ఎప్పుడన్నా చూసారా ఇట్లాంటి పరిస్థితి? మా ఊర్లో ఎప్పుడు అట్లే. జడ్పీ ఉప ఎన్నికలో 4000కు పైగా మహిళా ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకున్నారని మనం ప్రచారం చూస్తూ ఉన్నాం. నల్లపరెడ్డిపల్లె లాంటి ప్రాంతాల్లో ఒకసారి అడిగి చూద్దాం. అమ్మ, మీరు ఓటేసారా? అదేంటి మీకు శరీరంగా ఎవరికి కనబట్లా? ఫస్ట్ టైం ఓటు వేయకుండా. అంటే మీకు ఓటు వేయలేదంటే మీకు పేపర్లో ఇవ్వలేదా, స్లిప్లో ఇవ్వలేదా, లేకపోతే అసలు ఎట్లాంటి స్లిప్లు ఇచ్చినారు సార్. స్లిప్లు ఇస్తే మరి ఎందుకు వేయలేదు ఓట్లు? మీరు ఓటు వేయలే, మీరు అవసరం లేదు, మేము వేసుకుంటామని. బయట నుంచి వచ్చినారు అందరూ, ఎవరు వచ్చినారో కూడా మాకైతే తెలియదు. లారీలతో జనాలు అయితే వచ్చినారు. 4 గంటల వరకు అయితే మాకేమీ అనిపించలేదు. ప్రశాంత వాతావరణమే ఉంది. ఏజెంట్లు అందరు రెడీగా ఉన్నారు, పోదాం అనుకున్నారు. తీరా లాస్ట్ వరకు పోయేసరికి ఎవరు ఓట్లు లేవు, వేసేసినారు అని అయితే వచ్చింది. ఎక్కువ ఓట్లు ఇక్కడే ఉన్నాయి, దాదాపు ఇక్కడే ఉన్నాయి. మా పంచాయతీ పులివెందుల మండలంకు మేజర్ పంచాయతీ అంటే ఎర్రబల్లి పంచాయతీ. ఎవరైనా గెలుపు ఓటములు ఎవరికైనా ఒకటే అనుకొని మేమందరం ఉన్నాము. కానీ తీరా పోదాం అనుకునేసరికి ఎవరి ఓట్లు లేవు, ఎవరి ఓట్లు వేసేసుకున్నారు అనేది అయితే అర్థమైంది. మేము పొద్దున్న లేచినప్పటి నుంచి అందరూ రైతులమే ఇక్కడ ఉండే. ఎలక్షన్ల రోజు ఎలక్షన్లది ఉంటుంది మా ఊర్లలో. తర్వాత ఏ పార్టీలు అనేది కూడా మేము అస్సలు పట్టించుకోము. అన్నదమ్ములలా కలిసిపోయి ఉంటాం ఎవ్వరం కూడా. ఆ రోజు ఏదన్నా చిన్న చిన్న గొడవలు జరిగినా ఫ్యాక్షన్ ఇట్లా ఒకరి మీద పగలు పెంచుకునేది అలాంటి గ్రామం కాదు మాది. చాలా ప్రశాంతంగా ఉండే ఊరు. ఈసారి మాత్రం మేము కొంచెం చాలా వరకు డిస్టర్బ్ అయినాం. అసలు ఇప్పటి వరకు ఎప్పుడు చూడని పరిస్థితి అంటున్నారు. అసలు రాజకీయ వాతావరణం ఇలా మారిపోవడానికి కారణం ఏంటని మీరు అనుకుంటున్నారు? ఎవరైనా ఉండొచ్చు అధికారంలో, ఎవరైనా అధికారం లేకుండా పోవచ్చు. ఓటింగ్ పెట్టింది ప్రజల ఓటేసి గెలిపించుకుంటారనే కదా ప్రజాస్వామ్యంలో మనం ఉన్నప్పుడు. అది లేకుండా ఎవరో వేసుకొని మేము గెలిచినాము అనుకుంటే అది మాత్రం కరెక్ట్ కాదని అయితే మేము అనుకుంటున్నాం. ప్రజలందరూ ఓటేశారు, జగన్మోహన్ రెడ్డి కంచుకోట బద్దలైంది, పులివెందుల్లో టీడీపీ గెలిచింది అని మీడియాలో ప్రముఖంగా వస్తుంది. 100% టీడీపీ గెలిచింది, ప్రజల ఓట్లతో అయితే కాదు, ప్రజల నిర్ణయం కాదు. మీ ఊర్లో ఎవరో వేరే ఊళ్ళో వాళ్ళు, మిగతా ప్రాంతాల వాళ్ళు వచ్చి ఓట్లు వేస్తుంటే మీ వైపు నుంచి ప్రతిఘటన రాకపోవడానికి కారణం ఏంటి? ప్రతిఘటన రాలేదు అంటే పోలీస్ ఫోర్స్ వాళ్ళ పక్కనే ఉంది, ఇంకో అధికారం వాళ్ళ పక్కనే ఉంది. ఇంకా మేము అవన్నీ మీడియాలో కూడా చెప్పలేము. మా పరిస్థితి మాకు తెలిసింది, ఊర్లో అట్లా ఉండింది కాబట్టి మేము కూడా పోవడానికి కూడా ధైర్యం చేయలేదు. నా పెళ్ళైంది 26 ఏళ్ల నుంచి ఇలాంటి సిచ్యువేషన్ అయితే నేను చూడలేదు. రాజకీయాలు అయితే చూసినాం కానీ సిచ్యువేషన్ అయితే చూడలేదు. అంటే వైసీపీ పరిస్థితి అయిపోయింది, ఇక రాజకీయం రాష్ట్రంలో మొత్తం తిరగబడిపోయింది, అలాంటి ప్రచారం చూస్తే మీకేం అర్థమైంది? నవ్వుకున్నాం, మేము గెలిచినామని సంబరపడవచ్చు కానీ మేమైతే నవ్వుకుంటున్నాం. అది మీరు ఓటేసారా? లేదు సార్, వేయనీ లేదు. ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది అనుకుంటున్నారు? నాకు ఓటు హక్కు వచ్చినప్పటి నుంచి కూడా ఇలాంటి ఓటింగ్ ఎప్పుడూ చూడలేదు, జరగలేదు కూడా. మేము వెళ్ళాలనుకున్నా కూడా అక్కడ లేదు, ఇంకా అయిపోయింది, వాళ్ళు వేసేసుకున్నారని చెప్పేసి వెళ్ళనివ్వలే. అక్కడికి వెళ్తే వాళ్ళ స్లిప్పులు లాగేసుకుంటున్నారని చెప్పేసి ఇంకా మేము అక్కడికి కూడా వెళ్ళలే. ఏజెంట్లతో పాటు మేము ఓటు హక్కు నిర్వహించుకోవాలని పోయినాం. ఎలక్షన్ మొదలు ఏనాలుంటే ఊరు నిండా పోలీసు వాళ్ళు దిగినారు సార్. ఊర్లో అందరినీ మగోళ్ళందరినీ తోటలంబడి ధర్మిచ్చి వాళ్ళు ఎక్కడెక్కంటే అక్కడ దాచిపెట్టుకొని సెల్లులు ఆఫ్ చేసుకొని మా పరిస్థితి, ఆడవాళ్ళ పరిస్థితి ఎట్టున్నాయంటే అట్టున్నది. పోలింగ్ అయితే పెట్టినారు, పెట్టి ఓటేయకుండా ఓటేసే వాతావరణం ఎందుకు చేశారంట? ఎందుకు చేశారు? అక్కడ నుండి దుండగులంతా వచ్చి, కొత్త వాళ్ళంతా వచ్చి 15 బూతులు ఉంటే 15 బూతుల దగ్గరికి ఒక్కొక్క ఎమ్మెల్యే, ఒక ఎంపీ వాళ్ళ స్టాఫ్ అంతా ఇన్ఛార్జీలు తెచ్చుకొని వాళ్ళ గుండా వాళ్ళు కర్రెలు, కట్టలు, రాడ్లు అన్నీ తీసుకొని వచ్చి ముందే పోలింగ్ బూతుల కాడికి చేరిపోయినారు సార్. వాళ్ళు 4 గంటలకే ఎన్ని వెహికల్, మా ఊరు నిండా వెహికల్లే.
వాళ్ళవి. జగన్ పట్టు సడలింది. పులివెందుల్లో టీడీపీ జెండా ఎగరబోతోంది తొందరలో. అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఇదే ఫలితం రిపీట్ అవుతుంది అని కొందరు మాట్లాడుతూ ఉన్నారు. దానికి ఏం చెప్తారు? ఇట్లయితే ఇంకా యాజెండానే ఎగురుతుంది సార్. దౌర్జన్యాలకు దౌర్భాగ్యాలకు దిగి అసలు ఓటు హక్కే వేయనీకుండా ఉంటే ఇంకా వాళ్ళంతలో వాళ్ళు వచ్చి ఏరే వాళ్ళు వచ్చి మా ఊర్లో గుద్దుకొని పోతే ఇంకా ఎవరైనా భయపడి మేము వ్యవసాయం చేసుకునే వాళ్ళము పోయి వాళ్ళ కొత్త వాళ్ళ చేతల్లో దెబ్బలు తిని మగోళ్ళు అస్సలు ఎవరే కానిలేరు. ఆడవాళ్ళమైనా మేము ఏజెంట్లుగా నిలబడి మా ఓటు హక్కు మేము నిర్వహించుకోవాలనుకుంటే ఒక్కరిని కానీ ఇంకా అర్ధ కిలోమీటర్ ఉండగానే బ్యానర్ పేపర్లు చింపేసి పంపించేస్తున్నారు. సరే ఆడికి మీరు వచ్చేది మీ ఓట్లు లేవు ఏం లేవు వెళ్ళిపోండి మర్యాదగా అని దరిమి కొడుతున్నారు సార్. ఇంకా మరి అప్పుడు మేము ఏం చేయాలి సార్ ఆడవాళ్ళం అందరము. అంత దుర్భాషణ పాలన వచ్చింది ఈసారి తెలుగుదేశం పార్టీ వాళ్ళు. అంటే మీకు ఇప్పుడు వైసీపీ వాళ్ళ వైపు నుంచి కానీ మిగతా వాళ్ళ వైపు నుంచి సపోర్ట్ కానీ ధైర్యం చెప్పడం కానీ ఇట్లాంటివి ఏమైనా జరిగినాయి? మీకు అట్లాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఏం మిగతా వాళ్ళు ఎట్లా రియాక్ట్ అయ్యారు? వాళ్ళు లీడర్లనే అసలు అవినాష్ రెడ్డి సార్నే రానికుండా చేసినారు సార్. మా ఊరు కార్యకర్తలను రానిలే, మళ్ళా వాళ్ళు హోటల్కే రాలే. మేము క్షేమంగా వేసుకున్నామని వాళ్ళు గెలుచుకుంటా మాట్లాడుతుంటే ఏమన్నా అర్థం ఉంది సార్. స్లిప్పులు ఉన్నాయి కానీ ఓటు వేయలేకపోయారు. ఎందుకు వేయలేకపోయారు? అసలు ఎట్లాంటి పరిస్థితి? లోపలికి పోనీలే సార్, బయట పెడతారు పోలీసులు అంటే కదా లోపలికి. గూండాలంతా ఏకమత్యం అయిపోయినారు. ఒక్కొక్క 10,000 ఓట్లకు 10,000 మంది పోలీసు వాళ్ళు 10,000 మంది గూండాలు దిగినారు సార్. ఇంతకు ముందు ఎప్పుడైనా పులివెందులో ఇట్లాంటి పరిస్థితి ఎప్పుడు లేదు సార్, ఎప్పుడు లేదు. అంటే ఒక ఉప ఎన్నికతో అసలు ఇంత పరిస్థితి రాజకీయం మారేది కాదు కదా. మరి మీకేం అర్థమైంది ఇట్లా జరగడం మీద? జగన్ 4 రూపాయలు లేకుండా చేయాలన్నారు సార్ వాళ్ళు. ఆల్రెడీ టీడీపీ గెలిచింది, అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఇదే ఫలితం వస్తుంది అని చెప్తున్నారు. మేము అదే నక్కుంటున్నాము, ఎంత పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారని. ఇంత పచ్చి అబద్ధాలని మేము అనుకుంటున్నాము. మా ఓట్లే వెనీలు అసలు స్లిప్పులు ఇచ్చిపోండి అంటున్నారు. మరి ఎవరు వచ్చి ఓట్లు వేసింటే గెలిచినాడు? రెడీ అయినాము, ఎవరే కానీ పోనీ కూడా పోనీలే. వద్దు పోవాకండి, అంత చాలా మంది వచ్చినారు, కొట్టే వాళ్ళు దొబ్బే వాళ్ళు. ఇంత దాలోరంగా చెప్తే ఎటైనా జగన్మోహన్ రెడ్డి గెలిచాడని వాళ్ళు పని చేస్తున్నారు. మాకు సాఫీగా జరిగింటే ఆ ఇప్పే గెలుచు. ఇప్పుడు ఒక ఉప ఎన్నికలో గెలవడం వల్ల ఓడిపోవడం వల్ల జరిగేది మార్పే ఉంటుంది. అసలు మీకేం అర్థమైంది? ఇంత దాలోరంగా చేసినారు, దాలోరంగా చేసి ఈ పని చేసుకుని గెలుచుకున్నారని మాకు అర్థమైంది. అది మీ జీవిత కాలంలో ఎప్పుడైనా చూసారు ఇట్లాంటి? మా ఊరు ఈ ఊరు 50 ఏళ్ళ పైన నా పిల్లలు. నేను ఇప్పుడు అసలు అన్ని పల్లెలు వచ్చి మా ఊళ్ళో ఓటేస్తారు. అట్లాంటిది నల్గొండపల్లి ఎక్కింతమంది, కొత్తపల్లి ఎక్కింతమంది, ఎర్రపల్లి ఏంటికే సారు బూతులు ఏంటికి పెట్టాలి అట్లా? వాటితో గేట్లేకే నీకునుంటే ఏమంతా వాడు కొన్నాడా మా ఊరు ఏమన్నా? ఎవడో కొత్త నా కొడుకులు అందరం దొరకరాను అవసరమా? ఓటర్ స్లిప్పులు అయితే ఇచ్చారు, ఇళ్లలోంచి బయటికి రాకుండా నిర్బంధించారు, పురుషుల మీద కేసులు పెట్టారు, మహిళల్ని బయటికి రావద్దు అని హెచ్చరికలు చేశారు, ఎక్కడి నుంచో వచ్చి ఓట్లేసుకెళ్లారు అని చెప్తూ ఉన్నారు పులివెందుల రూరల్ మండలం నల్లపరెడ్డిపల్లిలో మహిళలంతా. ఈ సిచ్యువేషన్ చూసిన తర్వాత 4,000 మందికి పైగా మహిళలు ఓటేశారు అని చేస్తున్న ప్రచారంలో వాస్తవం ఎంతో మీకే అర్థమవుతుంది. దిస్ ఈజ్ కీ టాక్స్ ఫ్రమ్ నల్లపరెడ్డిపల్లి.